ఆంధ్రప్రదేశ్కు రాజధాని యోగం ఉందా లేదా? మరో 10 ఏళ్ళు ఆంధ్రాకు హైదరాబాద్ కావాల్సిందేనా? ఎన్నికల వేళ ఏపీలో ఈ చర్చ బలంగా జరుగుతోంది. అసలు ఎన్నికల ఎజెండానే రాజధాని అయిపోయిన నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ ఇప్పుడు ఏపీ రాజధానిపై చర్చను కొత్త మలుపు తిప్పింది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. హైదరాబాద్ను మరో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ విభజన చట్టం 2014లో పేర్కొన్నట్టు తెలంగాణ ఆంధ్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, అందుకే మరో 10 ఏళ్ళు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగానే కొనసాగించాలన్నది ఈ పిటిషన్ సారాంశం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం వచ్చే జూన్ నాటికి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగుస్తుంది. 2024 జూన్ 2 నుంచి విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇక హైదరాబాద్ను పరిగణలోకి తీసుకోరు. అయితే ఇదే విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా వివిధ కంపెనీలు కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని, 2 రాష్ట్రాల మధ్య ఆస్తులు అప్పులు కూడా తేలలేదంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొద్దిలి అనిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2034 వరకు హైదరాబాద్పై మాకు హక్కులు కావాల్సిందే అని చెబుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు హైదరాబాదే 2 రాష్ట్రాలకు రాజధాని. విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు. అయితే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే రాజధానిని, పరిపాలనా వ్యవస్థని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించింది. అమరావతినే రాజధానిగా నిర్ణయించింది. తాత్కాలిక పరిపాలనా భవనాలను, శాసనసభను కూడా నిర్మించింది. కానీ 2019లో ప్రభుత్వం మారడంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఒకే రాజధాని అయితే మళ్ళీ విభజన ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని చెబుతూ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలన్నది ఈ బిల్లు సారాంశం. కానీ అనుకోని పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లును మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదని చెప్పాలి. ఇంకా రాజధానిపై సస్పెన్స్ కొనసాగుతుందనే చెప్పాలి. ఎన్నికల వేళ అధికార వైసీపీ నుంచి హైదరాబాద్ పేరు మరోసారి వినిపించింది. భీమిలిలో ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ను మరో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలనే ఆలోచనను తమ అధినేత దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత అది పార్టీ నిర్ణయంగా మారలేదని తేలిపోయింది. అయితే అదే అంశంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలవడంతో మళ్ళీ హైదరాబాద్ చుట్టూ కిరికిరి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిపైన ఇప్పటి వరకు ప్రభుత్వాల నుంచి స్పష్టమైన నిర్ణయం లేకపోవటం, ఇటు రాష్ట్ర విభజన బిల్లులో అనేక అంశాలు కూడా పెండింగ్లో ఉండటంతో హైదరాబాద్ అంశం మళ్ళీ హైలైట్ అవుతోంది. బిల్లులో పిటిషనర్ కొన్ని విషయాలను చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 2034 వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఎందుకు కొనసాగించాలి అనే అంశాలను చాలా క్లియర్గా తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్నట్టు విభజన ప్రక్రియ సరిగ్గా కొనసాగలేదు అని చెప్పారు. ఆస్తులు అప్పుల పంపకం పూర్తి కాలేదు అని చెప్పారు. కేంద్రం అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించడంతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా పోయిందని చెప్పారు. సహకారం, పరస్పర అవగాహన ఒప్పందం లేకపోవడం, చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడం వల్ల విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. విభజన సమస్యలను పరిష్కరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నా అందుకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైందని చెప్పుకొచ్చారు. దీంతో విభజన వివాదాలు కోర్టులకు ఎక్కుతున్నాయని, హైదరాబాద్ మరో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నది పిటిషనర్ వాదన. మొత్తంగా విభజన చట్టం పూర్తిగా అమలు కాలేదు కాబట్టి హైదరాబాద్ను కూడా ఉమ్మడి రాజధానిగానే కొనసాగించాలన్నది పిటిషనర్ వాదన. ఎన్నికల వేళ రాజధాని అంశంపై దుమారం చెలరేగుతున్న తరుణంలో ఇప్పుడు ఏపీ హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్ రాజకీయాల్లో కొంత దుమారాన్ని సృష్టిస్తుందని చెప్పాలి. ఇటు ఉమ్మడి రాజధాని అంశంపైన తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది.